రైట్ ఇక టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ ప్రక్రియకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ మరో షెడ్యూల్ జారీ చేశారు. ఇప్పటికే 4 ఎమ్మెల్యేలను విచారించిన స్పీకర్ మరో 4 పిటిషన్లపై విచారణకు షెడ్యూల్ జారీ చేశారు. అయితే నోటీసులకు సమాధానం ఇవ్వని కడియం శ్రీహరి దానం నాగేందర్ వ్యవహారంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. సుప్రీంకోర్టు మందలించడంతో విచారణ వేగవంతం చేసిన స్పీకర్ 19, 20 తేదీలో ఫిరాయింపు ఎమ్మెల్యేలను ప్రత్యక్షంగా విచారించనున్నారు. ఈ నెల 19న తెల్ల వెంకట్రావు, డాక్టర్ సంజయ్పై దాఖలైన పిటిషన్లపై ఈ నెల 20న పోచన శ్రీనివాసరెడ్డి, అరకెపూడి గాంధీపై దాఖలైన పిటిషన్లకు వాదనలు వింటారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్ చెప్పండి. స్పీకర్ ఇద్దరు ఎమ్మెల్యేల ప్రత్యక్ష విచారణ 4 ఎమ్మెల్యేల ప్రత్యక్ష విచారణకు షెడ్యూల్ విడుదల చేశారు. రేపు ఎల్లుండి 2 ఎమ్మెల్యేల చొప్పున విచారణ చేయనున్నారు. ఇప్పటికే ఆ 4 ఎమ్మెల్యేలకు సంబంధించి క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. పోచారం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ సంజయ్, ఎల్లం వెంకట్రావు, అరకపూడి గాంధీలకు సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్, పిటిషన్ తరఫు క్రాస్ ఎగ్జామినేషన్, ఇటు ఎమ్మెల్యేల తరఫు క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. ఇక స్పీకర్ ఓవరాల్ విచారణ చేపట్టనున్నారు. ఈ విచారణ చేపడితే తుది తీర్పు వెలువరాల్సి ఉంది. ఇప్పటికే 4 ఎమ్మెల్యేలకు సంబంధించి ప్రకాష్ గౌడ్, కాళ యాదయ్య, గూడెం మైపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిల విచారణ పూర్తయింది. తుది తీర్పు వెలువడాల్సి ఉంది. ఇటు ఈ 4 ఎమ్మెల్యేలకు సంబంధించి 2 రోజుల్లో విచారణ పూర్తయితే ఇక తుది తీర్పు వెలువడాల్సి ఉంటుంది. ఇంకా 2 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశం పెండింగ్ లో ఉంది. స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు అక్కడి నుంచి కౌంటర్ గానీ రిప్లై గానీ రానటువంటి పరిస్థితి. 2 ఎమ్మెల్యేలు నాగేందర్, కడియం శ్రీహరిల వ్యవహారం సంబంధించి స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నటువంటి ఆసక్తి అయితే నెలకొంది. సుప్రీంకోర్టు మందలియడం, రెండోది కోర్టు ధిక్కరణకు సంబంధించినటువంటి నోటీసులు జారీ చేయడంతో స్పీకర్ విచారణ ప్రక్రియను అయితే వేగవంతం చేశారు. జూలై 31 నుంచి అక్టోబర్ 31 వరకే ఎమ్మెల్యేల కేసులకు సంబంధించి విచారణ చేపట్టి తుది తీర్పు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ స్పీకర్ ఈ విచారణ సంబంధించి జాప్యం చేయడం, మరోవైపు మరొక 2 నెలల గడువు కావాలని చెప్పి స్పీకర్ కోరడంతో బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ కు సుప్రీంకోర్టు కూడా తీవ్ర స్థాయిలో మందలించింది. మరో 4 వారాల్లోపు ఈ విచారణ తేల్చండి లేదా మేమే తేల్స్తామని చెప్పి గట్టిగా ప్రక్రియను అయితే ప్రారంభించారు. ఏదైతే 19వ రోజు తెల్లం వెంకట్రావు, అదేవిధంగా జగిత్యాల ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి కేసు, అదేవిధంగా 20వ తారీఖు రోజు పోచారం శ్రీనివాసరెడ్డి, అరకెపూడి గాంధీలకు సంబంధించినటువంటి ఓవరాల్ విచారణ అయితే జరగనుంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.